నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? చేజేతుల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఏ రోగమైనా త్వరగా తగ్గిపోతుంది అన్న నమ్మకమే నిలువున ముంచేస్తోంది. యాంటీబయాటిక్స్ అతిగా వాడితే విషమవుతాయా? వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇష్టానుసారంగా మందులు వాడుతున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాపుల్లో కొనేసి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. అతిగా వినియోగిస్తే కొంప కొల్లేరవుతుంది. డోస్ పెంచితే డేంజర్ జోన్లకి వెళ్ళినట్లే. అసలు యాంటీబయాటిక్స్ వాడకం ఎలా ఉండాలి? ప్రస్తుతం జనం ఎలా వాడుతున్నారు? మితిమీరి మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? యాంటీబయాటిక్స్ యమ డేంజరా? టాబ్లెట్స్ అతిగా వేసుకుంటే అనర్థమేనా? ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే అంతే సంగతులా? అదే పనిగా మింగితే గోళీలతో గోస తప్పదా? మందులకు బ్యాక్టీరియా లొంగడం లేదా? నిపుణుల హెచ్చరికలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఠక్కున టాబ్లెట్ వేసుకుంటాం. గూగుల్ వెతికి మరి మెడికల్ షాపుకెళ్ళి తీసుకొచ్చుకుంటాం. పేషెంట్ మనమే, డాక్టర్ మనమే అన్నట్లుగా తగ్గేదాకా మందులు వాడేస్తాం. ప్రిస్క్రిప్షన్తో పని లేదు, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫలానా వ్యాధి లక్షణాలు అనగానే టాబ్లెట్స్ ఇచ్చేస్తాయి ఫార్మసీలు. ఎంచక్కా 4 టాబ్లెట్స్ కొన్నామా వేసుకున్నామా అనేది ప్రస్తుతం నడుస్తోంది. గోళీలు అతిగా వాడితే గోస తప్పదని తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కువగా వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తించడం లేదు. యాంటీబయాటిక్స్ అధికంగా వాడితే కొన్నాళ్లకు శరీరమే స్పందించకుండా అవుతుంది. నిజానికి కొన్ని మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేందుకు అనుమతి లేదు, కానీ విచ్చలవిడిగా ఫార్మసీల్లో అమ్మేస్తున్నారు. ఈ మధ్య ఆన్లైన్ అమ్మకాలు పెరిగాయి. ఈ మందుల అమ్మకానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కానీ అవి పాటించేవారు శూన్యం. అలా ఓవర్ ది కౌంటర్ ఇచ్చే మెడిసిన్స్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ప్రధానంగా ఉంటాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్స్ అమ్మడం చట్టరీత్యా నేరం. కానీ నిబంధనలన్నీ కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఒక ప్రిస్క్రిప్షన్ తోటి మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఫార్మసీలో వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన రూల్ చాలా కంట్రీస్లో మనము చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ కొన్ని యాంటీబయాటిక్స్ దొరకటం వల్ల ఈ యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా. దానివల్ల బాడీలో ఆ యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావటం ఒకటి, కరెక్ట్ ఇండికేషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్కి కూడా మనం యాంటీబయాటిక్స్ వాడుతుంటాం అన్నమాట. సో ఈ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అవి కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తాయి, లివర్ మీద ప్రభావం చూపిస్తాయి, కొన్ని యాంటీబయాటిక్స్ మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల వీటిని చాలా కేర్ఫుల్గా మనము వాడాల్సి ఉంటుంది. చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్లకు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అందులోనూ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అస్సలుండదు. కానీ కొంచెం జలుబు ఉంటే చాలు యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. దాని ప్రభావం ఆ వ్యక్తి ఆరోగ్యంపై పడుతుంది. అప్పుడు ఏ మందులు పనిచేయవు. అయినా అవగాహన లేకుండా మందులు వాడేస్తున్నారు. యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ వ్యాప్తి చెందడానికి ప్రధానమైన కారణం యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, యాంటీవైరల్స్, పెయిన్ కిల్లర్స్ వాడటమే అని డాక్టర్లు చెబుతున్నారు. కరోనాకి ముందుతో పోలిస్తే ఇప్పుడు విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల జబ్బుకి అవసరం ఉన్నా లేకున్నా వాడడంతో పూర్తిగా బాడీలో వ్యాధి నిరోధకత కోల్పోయి రెసిస్టెన్సీ సమస్య మొదలవుతుంది. ఇది పూర్తిగా పేషెంట్ తప్పిదంలాగా చూడలేం. ఎందుకంటే అవి ప్రిస్క్రైబ్ చేసే వైద్యులు ప్రొఫెషనల్ వైద్యులా కాదా అన్నది ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ అన్ప్రొఫెషనల్స్ క్లినిక్లు పెట్టి యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారని, వాటి వల్ల లాభం కన్నా నష్టం విపరీతంగా ఉంటుందని అంటున్నారు. కనీసం ఎంబీబీఎస్ అర్హత కూడా లేని కొందరు ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ చేయడంతో పాటు ఏకంగా సర్జరీలు కూడా చేసేస్తున్నారు. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఆర్ఎంపీలు ప్రతి డాక్టర్ ఫీవర్ అనగానే స్టీరాయిడ్, యాంటీబయాటిక్. ఇప్పుడు ఇది వింటర్ సీజన్లో చాలా మందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయమ్మా. జనరలీ వైరల్, దుమ్ము, బయట నీళ్లు తాగడం, ప్రతిదానికి యాంటీబయాటిక్ అవసరం లేదు. 95% ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ముక్కు జలుబులకి యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు. కానీ 2 రోజుల్లో తగ్గలేదు, డోలో వేసుకున్నా తగ్గలేదు, మెడికల్ షాప్కి వెళ్ళడం, మందు కొనేసుకుంటాం. ఆగ్మెంటిన్ ఇస్తాడు, డాక్సిసైక్లిన్, వాడి దగ్గర స్టాక్ ఏది ఎక్కువ ఉంటే అది ఇచ్చేస్తారు. అది మీరు తీసేసుకుని నేను యాంటీబయాటిక్ వాడేశాను అనుకుని మీరు. యాంటీబయాటిక్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయండి. ఇక మెడికల్ షాప్స్లో డాక్టర్ చీటీ లేకుండా విచ్చలవిడిగా మందులు అమ్ముతున్నారు. ఆ మందులలో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాయకుండా ఆ డ్రగ్స్ ఎవరికీ అమ్మడానికి వీల్లేదు. కానీ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ మెడికల్ షాప్స్లో చాక్లెట్స్లా దొరుకుతున్నాయి.
ఇలా మందులు అమ్మకం, జనం కొని వాడటం వల్ల శరీరంలో రెసిస్టెంట్ పవర్ పూర్తిగా కోల్పోయి అసలు ఎలాంటి మెడిసిన్ పనిచేయకుండా పోతుందని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. దీంతో ఏఎంఆర్ యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ అటాక్ అవుతుందని, మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న చాలా పెద్ద సమస్య ఇదే. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ బాడీలోకి చేరినట్లయితే హార్ట్ వాల్స్ ఉంటాయి, అంటే మనకి గుండె ఉన్న వాల్స్ ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ ఇస్తుంది, ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ ఇస్తుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ ఇచ్చి కిడ్నీస్ చాలామంది మీరు చూసే ఉంటారు, ఐసీయూలో అడ్మిట్ చేసాము, మేము జ్వరానికని వెళ్ళాం, న్యూమోనియాకి వెళ్ళాం, కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ఈ అవయవాలను కూడా తినేస్తుంది, అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ డయాలసిస్ చేయాలి. డయాలసిస్ చేయడం అంటే మళ్ళీ ప్రాణానికి ప్రమాదకరమయ్యే అవకాశం ఉంటుంది. సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. అంటే మనం అన్నెసర్లీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల సో మెనీ కాంప్లికేషన్స్ మనకు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ బాధితుల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5 మిలియన్ల మంది మానవ మరణాలకు ఏఎంఆర్ కారణమని తేల్చి చెప్పారు. అంటే తీవ్రత ఏ మోతాదులో ఉందో అర్థమవుతోంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఏఎంఆర్ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. అందుకే WHO కూడా చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. యాంటీబయాటిక్స్ వాడడం తగ్గించకపోతే రాబోయే కాలంలో ప్రపంచం అంతా ఏఎంఆర్ బారిన పడి పెద్ద ఉత్పాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మరింత డేంజర్ అని వారు చెబుతున్నారు. మనకు నీడ్ లేనప్పుడు మనం యాంటీబయాటిక్ ఇస్తామో అప్పుడు వాళ్ళ క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ ఆర్గానిజం ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా కానీ లేదంటే మనం యాంటీవైరల్ ఇస్తే ఆ వైరస్ కానీ అన్నెసరీ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో అది ఆ చైల్డ్కి ఫ్యూచర్లో ఆ యాంటీబయాటిక్ లేదంటే దానికి సమానమైన యాంటీబయాటిక్స్ పనిచేయవు, అంతకంటే హయ్యర్ యాంటీబయాటిక్సే మనం వాడాల్సి ఉంటుంది. సో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం యాంటీబయాటిక్ వాడినప్పుడు రెసిస్టెన్స్ వల్ల నష్టము ఆ చైల్డ్కే కాదు, పర్టికులర్ చైల్డ్కే కాదు, మొత్తం ఎంటైర్ కమ్యూనిటీకి, సొసైటీకి, ఎన్విరాన్మెంట్ కూడా ఆ రెసిస్టెన్స్ అనేది వర్తిస్తుంది. అందరికి కూడా ఆ యాంటీబయాటిక్ పనిచేయని పరిస్థితి రావచ్చు. భారత్ను మినహాయించి చాలా దేశాల్లో మెడిసిన్స్ కొనాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా కనీసం పారాసెటమాల్ కూడా దొరకదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆ మందుల చీటీని దాచుకుని మళ్ళీ ఎప్పుడు ఆ సమస్య వచ్చినా అవే మందులను వాడుతూ ఉంటారు. ఇది చాలా డేంజర్. ఒకసారి ఒక సమస్య వస్తే పదే పదే అలాంటి లక్షణాలతో రావాలని లేదు. లక్షణాలు లేకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదకరమని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక స్టేజ్ దాటితే సొసైటీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏఎంఆర్ అటాక్ అయిన వారు విసర్జించిన మలమూత్రాల వల్ల కూడా మిగతా వారికి ఆ సమస్య రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. బాడీలో ప్రవేశించిన బ్యాక్టీరియా మనం చేసే కొన్ని తప్పుల వల్ల మందులకు లొంగనంత స్ట్రాంగ్గా మారుతుంది. అలాంటి వాళ్ళు ఇన్ఫెక్షన్ల బారిన పడితే తగ్గడం అంత ఈజీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఏఎంఆర్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఇది మానవజాతిని అతలాకుతలం చేసే ఒక జబ్బు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మాయరోగం ఇప్పుడు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. అందుకు కారణం ఇబ్బడి ముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడకమే. డాక్టర్లు సూచించినా సూచించకపోయినా వీటిని వాడుతూ ఏఎంఆర్ బారిన పడుతున్నారు. ఏఎంఆర్ సోకిన పేషెంట్లో ఎటువంటి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడినా కూడా ప్రయోజనం ఉండకపోగా జబ్బు ముదిరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారించనీయకుండా ఏఎంఆర్ ఎదుర్కొంటుంది. ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టతరంగా మారి వ్యాధి తీవ్రత పెరిగి మరణాలను పెంచేందుకు ఏఎంఆర్ దోహదపడుతుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, యాంటీఫంగల్స్ మనుషులలో, జంతువులలో, మొక్కలలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి, చికిత్స అందించేందుకు ఉపయోగించే మందులు. సూక్ష్మజీవులను నిరోధించడానికి రూపొందించిన మందులను నిరోధించడానికి ఏఎంఆర్ పనిచేస్తుంది. అతిగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీవైరల్ వాడకం వల్ల మనిషిలోని రెసిస్టెన్స్ పవర్ని పూర్తిగా నిరోధిస్తుంది. భారత్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వేగంగా పెరుగుతోంది. అంటే బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటు పడిపోతోంది. అప్పుడు నిజంగా అవసరమైన సమయంలోనూ ఆ మెడిసిన్స్ పనిచేయవు. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ చాలామంది వైరల్ జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలకు వీటిని తీసుకుంటున్నారు. ఇలా చేయడం చాలా తప్పు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మానవాళికి వరంలా అంది వచ్చిన యాంటీబయాటిక్స్
విచ్చలవిడి విచక్షణారహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు చేసిన సిఫారసుకు విరుద్ధంగా వాడడం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి. యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడితే పెనుముప్పు తప్పదని స్టడీల్లో తేలింది. దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో బాధపడుతున్నారు. 83% మందిలో మందులకు లొంగని బ్యాక్టీరియాను గుర్తించినట్లు అధ్యయనాల్లో తేలింది. ఆహార ఉత్పత్తుల్లో సైతం యథేచ్ఛగా వినియోగించడంతో మన శరీరంలో మందులకు లొంగని బ్యాక్టీరియా పెరిగిపోతోంది. ఈ బ్యాక్టీరియా మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ రావడం వల్ల రేపొద్దున నిజంగా మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఇచ్చే రొటీన్ యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా మీరు హయ్యర్ ఎండ్ యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది. తొందరగా ఇన్ఫెక్షన్ సెప్సిస్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దయచేసి యాంటీబయాటిక్ తీసుకోకండి. సాధారణంగా న్యూమోనియా నుంచి సర్జరీలు చేసినప్పుడు సోకే ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు డాక్టర్లు యాంటీబయాటిక్స్నే ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆరోగ్యాన్ని కాపాడడంలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ అడ్డగోలుగా అవసరానికి మించి వాడడం, అవసరం లేకున్నా తీసుకోవడం వల్ల ప్రజల్లో రెసిస్టెన్స్ పెరుగుతూ వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని టాప్ 10 పబ్లిక్ హెల్త్ థ్రెట్స్లో ఒకటిగా చేర్చింది. ప్రజలు ఉపయోగించే కొన్ని మందులు బ్యాక్టీరియా రెసిస్టెన్స్ను పెంచుతున్నట్లు ICMR, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాంటి సంస్థలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగి యాంటీబయాటిక్స్ పూర్తిగా విఫలమైతే పరిణామాలు చాలా తీవ్రంగా మారతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమవుతుంది. రోగికి స్ట్రాంగ్ లేదా మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రెసిస్టెన్స్ ఉంది మనిషికి కాదు, బ్యాక్టీరియాకు మాత్రమే. సో డ్రగ్స్ డోసేజీ పెంచినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చనేది ఎక్స్పర్ట్స్ మాట. ఈ చేపలు కానీ లేకపోతే కోల్డ్ పెంచడానికి కానీ దాంట్లో వాడే యాంటీబయాటిక్స్ వల్ల కూడా రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం సింపుల్ యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయాల్సిన డిసీజ్కి కూడా చాలా హై ఎండ్ యాంటీబయాటిక్స్ అంటే చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది మేజర్గా మనం కిడ్నీలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి కిడ్నీ డ్యామేజ్ చేసే యాంటీబయాటిక్స్ చాలా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది సహజ ప్రక్రియే. సాధారణంగా కొన్ని రకాల బ్యాక్టీరియాల జన్యువుల్లో మ్యూటేషన్స్ వల్ల కొన్నాళ్లకు వాటిపై మందులు పనిచేయవు. కానీ మనుషులు చేసే కొన్ని తప్పులు దీన్ని వేగవంతం చేస్తున్నాయి. మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ ద్వారా రెసిస్టెన్స్ జీన్లు ఒక బ్యాక్టీరియా నుంచి మరొక దానికి బదిలీ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెద్ద సవాలుగా మారుతోంది. దీనివల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య 1 కోటికి చేరొచ్చనేది సైంటిస్టుల అంచనా. యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకమవుతాయి. న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్, స్కిన్ ఇన్ఫెక్షన్లు లాంటి వాటికి సైతం చికిత్స చేయడం కష్టమవుతుంది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యంతో డిసేబిలిటీ రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పేషెంట్ ప్రాణాలకే ముప్పు రావచ్చు. ముఖ్యంగా సర్జరీలు, C-సెక్షన్ లాంటి ప్రొసీజర్లలో ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ విపరీతంగా పెరిగితే డాక్టర్లకు అసలు ట్రీట్మెంట్ ఆప్షన్లు లేకుండా పోతాయి. అలాంటప్పుడు హైపర్ డోస్ ఇచ్చినా పనిచేయదు. అంతెందుకు, యాంటీబయాటిక్స్ పూర్తిగా పనిచేయకుండా పోతే కాలికి తగిలిన చిన్న గాయం వల్ల కూడా ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. దాంతో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అవి పనిచేయకపోతే ఇన్ఫెక్షన్లు తగ్గవు. క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమవుతుంది. C-సెక్షన్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే గతంలో 2-3 రోజుల్లో నయమయ్యేది. కానీ ఇప్పుడు కొందరికి వారాలు గడిచినా తగ్గడం లేదు. చాలామంది జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లేదా కడుపు నొప్పి లాంటి వాటికి కూడా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. కానీ అలాంటి వాటికి బ్యాక్టీరియా కారణం కాకపోవచ్చు. అలాంటప్పుడు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా బ్యాక్టీరియా సర్వైవ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అందుకే డాక్టర్ సూచించిన మందులే వాడాలి. అయితే డాక్టర్ 10 రోజులు వాడమని చెబితే కొందరు జ్వరం తగ్గింది కదా అని 4 రోజులకే మానేస్తారు. కానీ అలా మానేసిన ప్రతిసారి బ్యాక్టీరియా మరింత బలంగా మారుతుంది. దానివల్ల కూడా సమస్య పెరుగుతుంది. నిపుణులు హెచ్చరిస్తున్న యాంటీబయోటిక్స్ దుర్వినియోగం ఆగడం లేదు. టెంపరరీ రిలీఫ్ కోసం వీటిని వాడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి యాంటీబయోటిక్స్ మిస్యూజ్ని ఎలా ఆపాలి? వైద్య నిపుణులు చేస్తున్న సూచనలేంటి? యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. అయితే
ఈ యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా విచక్షణారహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ వాటి దుర్వినియోగం ఆగడం లేదు. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా, అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులు వాడకపోయినా తగ్గుతాయి, కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. మన కడుపులో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు ఉండడంతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మేలు చేసేవే. ఎలాగంటే పాలను పెరుగులా మార్చే బ్యాక్టీరియా తరహాలో కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవ శరీరానికి ఉపయోగపడతాయి. శరీరంలో కోట్లాది బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి లేకుంటే మానవ మనుగడ కష్టమవుతుంది. అవి పేగుల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంపై భారీగా ప్రభావం చూపుతుంది. జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇవి సాయపడతాయి. వ్యాధి కారకాలపై ఈ యాంటీబయాటిక్స్ గత 80 ఏళ్లుగా విజయవంతంగా పోరాడుతున్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య, అలాగే వ్యాధి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి మనుషుల్ని రక్షిస్తున్న ఔషధం. అందువల్ల యాంటీబయాటిక్స్ను సూక్ష్మజీవుల్ని నిరోధించే యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లుగా పిలుస్తారు. అయితే యాంటీబయాటిక్స్ పేగుల్లోని సూక్ష్మజీవులకు అతిపెద్ద ముప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. అప్పుడు ఒక్కసారి తీసుకునే ఒక కోర్స్ యాంటీబయాటిక్స్ కూడా వాటి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా పేగులోని సూక్ష్మజీవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది సుమారు 1 ఏడాది పాటు సూక్ష్మజీవులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఓ పరిశోధన ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో యాంటీబయాటిక్స్ను వాడాలని సూచించడం 65% పెరిగింది. ఆరోగ్యం కాపాడుకునేందుకు యాంటీబయాటిక్స్పై ఆధారపడడం పెరుగుతుండటంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే అతిపెద్ద సమస్యలు 2. 1. పేగుల్లోని సూక్ష్మజీవులకు నష్టం కలిగించడం. 2. యాంటీబయాటిక్స్ను తట్టుకునే శక్తి బ్యాక్టీరియాలో పెరగడం. యాంటీబయాటిక్స్కు నిరోధకత పెరగడం వల్ల అమెరికాలోని ఆసుపత్రుల్లో చికిత్స కూడా ప్రభావితమవుతోందని మెడికల్ న్యూస్ టుడే కథనం తెలిపింది. ఈ ఔషధాలకు నిరోధకత పెరగడం వల్ల కలిగే ప్రమాదాలను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గుర్తించింది. వాటిని వెరీ ఇంపార్టెంట్, సీరియస్, వర్రీయింగ్ అనే 3 కేటగిరీలుగా విభజించింది. అంతేకాకుండా యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు కూడా తెలిపాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ ఎవరిపైనైనా ఉండొచ్చు. నవజాత శిశువులు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్లు, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్లు ముందుగా ఎఫెక్ట్ అవుతారు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఏ రోగమైనా తగ్గించుకోవడానికి ఓ పద్ధతి ఉంది. తగ్గడానికి నిర్ణీత సమయం పడుతుంది. కానీ రోగం త్వరగా తగ్గాలని షార్ట్ కట్స్ కోసం వెతుకుతున్నారు పేషెంట్లు. అందుకే రోగాన్ని శాశ్వతంగా నివారించే మార్గాల వైపు చూడకుండా టెంపరరీ రిలీఫ్కు మొగ్గు చూపుతున్నారు. యాంటీబయాటిక్ వేస్తే చాలు, ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోతుంది, కొన్ని రోజులకు మళ్లీ వచ్చినా ఇంకో టాబ్లెట్ వేసుకోవచ్చులే అనుకుంటున్నారు. కానీ పదే పదే మందులు వాడి రోగనిరోధక శక్తిని తగ్గించుకుంటున్నామని గుర్తించడం లేదు. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే చివరకు ఏ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అప్పుడు వచ్చిన రోగం తగ్గడం కూడా గగనమవుతుంది. ఇప్పటికైనా యాంటీబయాటిక్స్ వాడకంపై పరిమితి పాటించాలంటున్నారు నిపుణులు. మందులకు లొంగని బ్యాక్టీరియాల ముప్పును అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దు. వైరల్ జబ్బులకు యాంటీబయాటిక్స్ రాయాలని వైద్యులను డిమాండ్ చేయొద్దు. వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తే మొత్తం కోర్స్ పూర్తయ్యే వరకు మందులు వేసుకోవాలి. కోర్స్ మధ్యలో ఆపితే బ్యాక్టీరియా మరింత శక్తిమంతంగా మారుతుంది. మిగిలిపోయిన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఫుడ్ తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హైజీన్గా ఉండడంలో భాగంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. బయట తిరిగి వచ్చిన తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలి. అవసరమైన వ్యాక్సిన్లు వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ నిర్లక్ష్యం చేస్తే రేపు చిన్న వ్యాధికే పెద్ద ప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తానికి యాంటీబయాటిక్స్పై ఆధారపడకపోవడమే బెటర్. వ్యాధులను నయం చేసుకునే శక్తి స్వతహాగా శరీరానికి ఉంటుంది. ఆహారం, ద్రవ పదార్థాల ద్వారా శరీర పరిస్థితులను సరిచేసుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో మొదటి నుంచి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఏఎంఆర్ కరోనా వైరస్ కన్నా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ మిస్యూజ్ ఆపకపోతే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతుందంటున్నారు.